ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శన మొదలైంది. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈ పోటీలను ప్రారంభించారు. ఆమెతో పాటు ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ దివాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం కప్ మండల స్థాయి క్రీడల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క కాసేపు కబడ్డీ ఆడారు. అలాగే స్వాగతం తెలియజేస్తున్నాను. విద్యార్థులంతా సీఎం గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు కలెక్టర్ గారు, అదేవిధంగా మరి డిఓ గారు, చందర్ గారు, అశోక్ గారు, ఇక్కడ ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ. సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని, మీ మనస్సును తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా, అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటిల్లో మనము శుభ్రం చేసుకోవడము, రన్నింగ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడము, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం, ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం, కాసేపు చలికి వణకడం, కాసేపు వర్షం వస్తే తడవడం, ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా తయారవుతుంది. కాబట్టి బయలర్ కోర్ల లాగా తయారు కావద్దు. మీరు విద్యార్థులంతా సీఎం గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.